హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లాంగ్ హారం. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇది ఎవరూ చూపించలేదు అనుకోండి ఎలా చేయాలి అని చెప్పేసి. అంటే మన దగ్గర ఉన్న స్టోన్స్ వీటిని యూజ్ చేసి క్రాఫ్ట్ కింద ఒక డై కింద ఇలా లాంగ్ హారం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఎవరు చూపించలేదు. సో ఫస్ట్ టైం నేనైతే చూపిస్తున్నాను. చూడండి మీరు, మనం బయట వేల డబ్బులు పెట్టేసి కొనుక్కుంటాము. చాలా కాస్ట్ ఉంటాయి కదా ఈ లాంగ్ హారాలు అని చెప్పేసి. కోర్స్ క్వాలిటీ ఉంటాయండి, కానీ మనం వాటిని ఎక్కువ ఎన్నిసార్లు వేసుకుంటాం? మహా అయితే చాలా తక్కువ టైమ్సే వేసుకుంటాం కదా. సో దానికి మనం అంత కాస్ట్ పెట్టేసి మనం తీసుకెళ్ళి మళ్ళీ మన సెల్ఫ్లోని బీరువాల్లోనే పెట్టేసే బదులు మనం ఇలాంటివి తక్కువ ఖర్చుతో అయిపోయి, చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే ఇలాంటి క్రాఫ్ట్స్ కనుక మనం చేసుకున్నాము అంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను తయారు చేసేటప్పుడు ఎలా అవుతుందా ఏంటి, ఎలా వస్తుంది ఏంటి అని అనుకున్నాను, కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. అచ్చం మనకి బయట లాంగ్ హారమ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఫస్ట్ అంటే ఇక్కడ పైన పింక్ కలర్ యూజ్ చేశాను కదా ఐ షేప్ స్టోన్ కుందన్స్. సో అవి గోల్డ్ కలర్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ నా దగ్గర గోల్డ్ కలర్ అనేది అవైలబిలిటీ లేక నేను పింక్ కలర్ అయితే యూజ్ చేశాను. కానీ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అనేది. సో మీకు మీ అవుట్ఫిట్కి తగ్గట్టుగా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి, ట్రస్ట్ మీ. కాకపోతే కొంచెం అంటే మహా అయితే నాకు ఇది 1 డే పట్టింది చేయడానికి. అంటే అవన్నీ ఆరాలి కదా, సో అవి డ్రై అవ్వడానికి, గమ్ పెట్టినవి డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది. మ్యాక్సిమం నాకు 1 డేలో అయితే అయిపోయిందండి. సో మీకు కూడా ఇంకా ఇద్దరు కనుక కలిపి చేసుకున్నారు అంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో చూడండి, మీకు ఇక్కడ ఇవన్నీ నేను ముందు రోజు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో వాటిని మీకు ఎలా చేయాలి అని చెప్పేసి ఒకటైతే మీకు చేసి చూపించేశాను కదా. సో ఇప్పుడు వాటిని కట్ చేసేసుకుని మొత్తం నీట్గా మనకి హెచ్పి షీట్ అనేది లేకుండా కనిపించకుండా చుట్టూ మనం ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో ఇప్పుడు దాని చుట్టూ కూడా మొత్తం నీట్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మీకు మొత్తం ఎన్ని కావాలి ఇలాంటివి అంటే ఒక 32 అయితే చేసుకోవాలండి. 32 చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది. సో నేను కూడా ఇక్కడ మొత్తం 32 పీసెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను కూడా మొత్తం 32 ప్యాచెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో మీరు నమ్మరు, అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే ఆల్రెడీ మీరు అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. చాలా బాగుంది. నాకైతే నేను చేసిన అన్నిటిలోని ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది లాంగ్ హారము. సో బయట మనము సేమ్ ఇదే మోడల్లో ఉండేవి చాలా కాస్ట్ ఉంటాయి కదండి. 1400, 1500, 1600 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి కదా. సో ఇది మనకి చాలా తక్కువలో అయితే అయిపోయింది. 100 to 150, 200 లోపే అయితే అయిపోయింది మనకి. మన మెటీరియల్ని బట్టి, అంటే మనకి లొకాలిటీలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కాస్ట్ అయితే ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్స్ గురించి నేను చెప్తున్నాను. సో చాలా తక్కువలో అంటే తక్కువలో అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో మీరైతే ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూసేసేయండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరైతే చూసేయండి. కాకపోతే మీరు ఏం చేయాలి అంటే ఏవైనా మీరు గమ్ పెట్టి అంటించినప్పుడు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేసేది పూర్తిగా ఆరిన తర్వాత మీరైతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇవి అంటిస్తున్నాను కదా, ఐ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ మీకు 8 hours ఒక నైట్ అంతా వదిలేసేయండి. అలా వదిలేస్తే మీకు కదిలిపోకుండా ఉంటాయి, బాగా వస్తాయి. సో ఇలా కట్ చేసేసుకుని మీరైతే వాటికి వెనకాల వైపు అంటించేసుకోవాలి. సో మీరైతే ప్రాసెస్ అనేది చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఈరోజు కథ అయితే మొదలు పెట్టేస్తాను. సో చెప్పాను కదా వీడియోస్లో ఒక్కొక్క కథ, రోజుకొక కథ చెప్తాను అని చెప్పేసి. ఈరోజు కథ ఏంటో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈరోజు మన కథ టైటిల్ వచ్చేసి గాల్లో మేడలు కట్టిస్తాం. గాల్లో మేడలు కట్టిస్తాం. సో కథ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్లో ఒక పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. గుండు సూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పనిచేసావా? ఇంటర్వ్యూలో అడిగాడు బాస్. చెయ్యలేదు. సరే, రేపు ఒక్కరోజు పని చెయ్యి, నీ సేల్స్ని బట్టి చూద్దాం.
తర్వాత రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకి బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేశావు అని అడగ్గా, సార్ కేవలం ఒక్కరు బదులిచ్చాడు శివ. ఒక్కరికేనా? నువ్వు గమనించావా? ఇక్కడ అందరూ కనీసం 40 నుండి 50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదైన సేల్ చేశావో చెప్పు. రూ. 8 కోట్లు చెప్పాడు శివ. ఏమిటి అని అదిరిపడ్డాడు బాస్. అంత ఖరీదైన వస్తువు ఏమి అమ్మావు అని అడిగేశాడు. అప్పుడు శివ ఇలా బదిలిస్తున్నాడు. ఒక పెద్దాయనికి చేపలు పట్టే పెద్ద గాలం అమ్మాను. గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్. పూర్తిగా వినండి. తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా ఒక బోట్లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని, మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక స్కూనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ని తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను. తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన 6 స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్, దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో అడిగాడు, ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్, బదులిచ్చాడు శివ. మరి ఎలా అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు. తలనొప్పిని టాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను. అరే యార్, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అని అడిగాడు బాస్ వెంటనే. ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసేవాడిని సార్. టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం అని అడిగాడు బాస్. ఏబీసీడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటీ, నీట్, సివిల్స్ ర్యాంక్స్ పేర్ల మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం. ఫీజులో 5,000 రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం. చేరాక ధోబీకి 5,000, పాకెట్ మనీ 10,000, పుస్తకాలకి 20,000, మెటీరియల్ 20,000, ఫోన్ కార్డుకి 3,000, ఇలా మా ప్రభుత్వాల పన్నులను మించి పిండేవాళ్ళం అని చెప్పాడు శివ. బిత్తరపోయిన బాస్, నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, ఇంకా సేల్స్ మ్యాన్ని పెంచుదామని అన్నాడు. అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సో ఇది మన గాల్లో మేడలు కట్టిస్తాం కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇతనైతే బాగా గాల్లో మేడలు కట్టించేశారు కదా. కానీ రియాలిటీలో అంతలా నమ్మి మాటలు, ఒక సేల్స్ మ్యాన్ మాటలు నమ్మి కొనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. మేబీ చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొనొచ్చేమో, కానీ మరి అంత కోట్లలో డబ్బులు అయితే పెట్టి ఎవరు కొనలేరు. ఒక సేల్స్ మ్యాన్ మాటలు విని మరీ అంత 8 కోట్లు ఖర్చు పెట్టి అయితే ఎవరు కొనరు. సో మీరేమంటారు దీనికి ఫ్రెండ్స్? మీరైతే కింద నాకు కామెంట్ చెప్పేసేయండి. సో ఈరోజు కథ అయితే ఇది. మన వీడియో చూసుకుంటే మనకి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ప్రాసెస్ కొంచెం, అంటే ఇవన్నీ తయారు చేసుకుని 32 పీసులు రెడీ చేయాలి కదా. సో కొంచెం అంటే చెప్పాను కదా, మ్యాక్సిమం 1 డేలో అయితే అయిపోతుంది. మీరు కొంచెం ఓపిక్గా చేసుకుంటే అయిపోతుంది బాగానే. సో మీరైతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. సో మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ చూడడానికి వీలవుతుంది. సో అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ లింక్స్ అనేవి షేర్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.